హాయ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ట్రావెలింగ్ వ్లాగ్. మేము ఏడుకొస్తున్నాం, ఎవరెవరు పోతున్నారు అన్ని వ్లాగ్ లో చూపిస్తా. మేము ఇప్పుడైతే ప్రజెంట్ స్టార్ట్ అయినాం. వేరే బస్ ఉన్నాం. మా బస్ వచ్చేసి యాక్చువల్లీ మియాపూర్ కాడ ఉందంట. మియాపూర్ నుంచి మా బస్ ఎక్కి స్టార్ట్ అవుతాం. వీడియోలో చూపిస్తాం మీకు ఎవరెవరు పోతున్నాం, మేమేం పోతున్నాం. మమ్మల్ని ఒక్కొక్కరు మీరు పోలేరు, మీరు ఇష్టం చేత కాదు అన్నారు. వాళ్ళకే చెప్తున్నా. మేము ఫైనల్ ఈరోజు స్టార్ట్ అయినాం, పోతున్నాం. ఇట పోయినాక మా వీడియోలు చూడరి, ఎట్లెట్లుంటాయో ఏమేమి ఉంటాయో మీకు అందరు చూపిస్తా. రెడీగా ఉండదు. చలో. సో గాయ్స్, మేమైతే బస్ అయితే ఎక్కేసినాం. బస్ అయితే చాలా లగ్జరీగా ఉంది. ఇక్కడైతే ఛార్జింగ్ మామూలు ఎక్కలేదు అసలుకి. ఇంట్రా బస్సు అప్పుడే స్టార్ట్ చేసి చాలా బాగుంది. కడ్డీ బాయ్. ఓకే, మీరు కూడా నెక్స్ట్ టైం ఎక్కేటప్పుడు ఎంట్రా బస్ అనేది ఉంటుంది అల్బీ బస్ లో. మీరు కూడా వెళ్ళనే ఎక్కండి, చాలా లగ్జరీగా ఉంది బస్. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్ గా మేమైతే బస్ ఎక్స్చేంజ్ అయినాం. బస్ ఎక్స్చేంజ్ అయ్యి లగ్జరీ బస్ లకి అయితే వచ్చేసినాం. ఈ లగ్జరీ బస్ లో మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అంటే వాటర్ బాటిల్, బెడ్ షీట్స్, ఛార్జింగ్ పాయింట్, వాష్రూమ్స్, పంపింగ్ కవర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ లగ్జరీ బస్ లో ఉన్నది కంఫర్ట్ ఏంటంటే బెడ్స్ అయితే చాలా కంఫర్ట్ ఉన్నాయి. మీరు ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఇంటర్సిటీ బస్ ని ప్రొవైడ్ చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్ గా తీసుకెళ్తారు. అండ్ మేము ఏడికి వెళ్తున్నామో మీకు చెప్పలేదు కదా, సరే చెప్తున్నా చూడండి. మేము ఏడికి వెళ్తున్నాం అంటే గోవా పోతున్నాం. ఇప్పుడు నైట్ 7 అవుతుంది. మేము రేపు మార్నింగ్ 12 లోపు రీచ్ అవుతామంట. సో ప్రతి ఒక్కరు అప్డేట్స్ ఇస్తుంటా, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. మేము ఎవరెవరు పోతున్నాం అంటే నేను మా ఫ్రెండ్స్ పోతున్నాం. వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తా ఇప్పుడు. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్స్ తోటి గోవా వెళ్తున్నాం కాబట్టి మేము ఎక్కడెక్కడ వెళ్తున్నామో ఏమేమి అప్డేట్స్ కావాలో మీరు మా అకౌంట్ కి ఫాలో చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెడితే మేము ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాం. ప్లీజ్ వాచ్. హాయ్ ఫ్రెండ్, గోవాలో ఏమేమి ఎంజాయ్ చేస్తాము, ప్రతి ఒక్క మూమెంట్ షేర్ చేస్తాము. మీరు సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి చూడడానికి. బై గైస్, మీకు అక్కడికి పోయినాక మళ్ళీ ప్రతి ఒక్క మూమెంట్ షేర్ చేస్తాం. హాయ్ గాయ్స్, మేము గోవాకి పోతున్నాం. గోవాలో ఇంకా మరిన్ని అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై. గోవాలో మేమైతే ఫస్ట్ టైం గోవా అవుతున్నాం ఫ్రెండ్స్. అక్కడ ఎలా ఉంటుందో మాకు కూడా ఏం తెలియదు కదా, అక్కడికి పోయి చూద్దాం. మేమైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతున్నాం, కానీ అక్కడ పోయినాక ఏమవుతుందో మాకు కూడా తెలీదు. మేమైతే ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాం గోవా వెళ్ళాలని. ఇది థర్డ్ టైం ప్లాన్ వేయడం. థర్డ్ టైం చాలా అడ్డంకులు వచ్చినాయి, కానీ ఫైనల్ గా మేమైతే సక్సెస్ చేసినాం. గోవా పోతున్నాం. ప్రతి ఒక్క గ్యాంగ్ ఇట్లాంటి పక్కా ఉంటాడు. ఏదైనా సరే, ఫుడ్ అయినా సరే, ఏమున్నా సరే ఫస్ట్ స్నాప్ పెట్టాలి వానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నాప్ వానికి. స్నాప్ పెట్టినాకనే ఏమున్నా వాడు చూడు ఎట్లా దింపిండు. స్నాప్ దింపి అందరికి చూపిస్తుండు, పెట్టేస్తున్నా ఇట్లా మంచిగా వచ్చిందా రాలేదా అని. మేమైతే ఫుడ్ ఎప్పుడు పెడతారా బాబు వీళ్ళు, ఇలా స్నాప్లే ఉన్నాయని మేము అనుకుంటున్నాం. ఫుడ్ అయితే చేసినాం, డిన్నర్ చేసి స్టార్ట్ అవుతున్నాం. మన బస్ సైడ్ ఉంది ఫస్ట్. మేము తెలంగాణ బార్డర్ అయితే దాటేసినాం. ఈ రోజు తెలంగాణ బార్డర్ దాటామో లేదో కథం వాన స్టార్ట్ అయింది. టొల్లెట్ కానీ చూడరి వాన ఎట్లా పడుతుందో. ఫుల్ రెయిన్ పడ్డది, పడుతూనే ఉంది ఇప్పటికి. మిర్రర్లా కనిపిస్తలేదు మీకు అంతే. బాబా ఏం రెయిన్ పడుతుంది బ్రో, చెప్పరాదు అసలుకి. డిన్నర్ చేసినాం ఇప్పుడే. డిన్నర్ కి చాలా టైం ఏమి ఇవ్వాలి, 1/2 అవర్ ఇచ్చిండు. 1/2 అవర్ ఇట్టా కొంచెం స్వీట్ తిన్నాం, జల్దీ వచ్చేసినాం. డిన్నర్ చేసినాం, ఇంకా స్లీప్ వేసుడు ఇప్పుడు ఏం లేదు. అందరు అయితే అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేసుకొని గోవాలో వచ్చే అప్డేట్స్ మీకు ప్రతి ఒక్కటి ఇస్తా. గోవాలో మేము ఏడు ఉంటాం, ఏం తీసుకుంటాం, అసలు ఏడు ఉంటాం, ఎక్కడెక్కడ తిరుగుతాం, ఏం చేస్తాం మేము గోవాకి అసలు అన్ని చూపిస్తా. అందరు అలర్ట్ ఉండరు,
చలో మన అకౌంట్ కి ఫాలో చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.